బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 15 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. వనమా ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలను సమర్పించినందుకు ఆయన ఎన్నిక చెల్లదని తెలిపింది. అంతేకాదు 5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొనసాగుతారని తెలిపింది. ఈ నేపథ్యంలో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొత్తగూడెం నియోజకవర్గ పంచాయతీ మరియు వెంకటేశ్వరరావు వర్గం సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. వెల్కమ్ టు 95 న్యూస్. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము పండుగ వాతావరణం కనపడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పైన అనర్హత వేటుపై కోర్టుల కేసు దాఖలు చేసిన రోజు ఉంది. ఇప్పటికీ గత 15 రోజుల నుంచి తనపై అనర్హత వేటు పడడంతో హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు దాఖలు చేసుకోలేదు. ఈ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత 15 రోజుల తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో స్టేను మళ్ళీ 15 రోజులకు కొనసాగగా సుప్రీంకోర్టు తీర్పేయడంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ పండుగ వాతావరణం నెలకొన్నదాంట్లో చూస్తున్నాము. ఇక్కడున్న బీఆర్ఎస్ క్యాడర్ పండుగ వాతావరణం అదే మంచివారికి న్యాయం జరుగుతుంది అనే కోణంలో వారు చెప్తున్నారు. మంచివారికి న్యాయం జరుగుతుంది అంటే వనమా గారు న్యాయంగానే ఉన్నారు. వారు కొన్ని మర్చిపోయారో లేదో కానీ వారు తనపై తప్పుడు కేసు పెట్టి తనలో కోర్టులో విచారణ జరిపి తనను అనర్హత వేయడంపై అన్యాయం చేశారంటూ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ మన కొత్తగూడెం సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మన దగ్గర కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ఈ సమస్యను ఏ విధంగా గుర్తు చేస్తుంది, అసలు రాబోయే రోజుల్లో ఏ విధంగా సుప్రీంకోర్టు నుండి ఏ విధంగా తీర్పు వస్తుంది వారిని అడిగి చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం. గత నెలలో జరిగినటువంటి హైకోర్టు తీర్పు మనకి వచ్చినప్పుడు మన నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ రోజున స్టే రావడం వల్ల మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని మళ్ళా మన వనమా గారు రావడం చాలా సంతోషకరం. ప్రజలు ఓట్లు వేసి ప్రజల ఆదరణతో గెలిచినటువంటి వ్యక్తి మన వనమా గారు. ప్రజల బలం చాలా ఎక్కువగా ఉందని కూడా తెలియపరుస్తూ మళ్ళా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కొత్తగూడెం గడ్డ మీద వనమా గారే నించొని మళ్ళా బీఆర్ఎస్ జెండాను ఎగరేస్తారని కూడా తెలియపరుస్తూ గత 15 రోజుల నుంచి వనమా గారిని అనర్హత వేటు వేయడం చాలా బాధాకరమైన విషయం. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే గారిని అనర్హత పేరు మీద మన హైకోర్టు డిసిజన్ తీసుకొని ఇతన్ని ఎమ్మెల్యేగా పనికిరాడు అనే నిర్ణయాన్ని మేము చాలా వ్యతిరేకించాం. ఎందుకంటే అతను ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డాడు. మళ్ళీ ఒకవేళ జరిగితే ప్రజల ద్వారా ఎన్నుకోబడి రావాలి. అంతేగాని ప్రజల ద్వారా కాకుండా మధ్యలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అట్లా వచ్చేటట్టయితే ఇంకా ఇవెందుకు ప్రజల ఎన్నికల ద్వారానే రావాలి. అంతేగాని ప్రజల ద్వారా కాకుండా దొంగ ద్వారాలలో పోయి హైకోర్టు సుప్రీంకోర్టు ఈ కోర్టుల ద్వారా కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నది మన ఇండియా. కాబట్టి ప్రజల ద్వారానే ఎన్నుకోబడాలి. కోర్టుల ద్వారా డిజైన్ చేసుకొని కోర్టుల ద్వారా
నిర్ణయించుకుంటే మేము ఎందుకు ఇక కోర్టులు చెప్పుకుంటే అయిపోతుంది. కాబట్టి మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని హైకోర్టు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ సవాల్ చేసిన దానికి మీద మనకు అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టులోనే తెలుసుకున్నారు ఏదైనా. సుప్రీంకోర్టు ఏమన్నది వాయిదా మనకు 4 వారాలు టైం ఇచ్చింది. ఆ టైంలో తెలుసుకోమని చెప్పింది. కాబట్టి మాకు న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం. ఈ 4 వారాల టైంలో ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం ఇక్కడ జరిగిన దాన్ని బట్టి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీ ఆలోచన? మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వర్మ గారు ఏ ఒక ఎకరమో ప్రతి రాజకీయ నాయకుల దగ్గర ఏదో తప్పు జరగకుండా ఊపోదు. దాన్ని ఒక చిన్న అది సాకు చూపించుకొని ఎమ్మెల్యే పదవిని డిస్కంటిన్యూ అది చేయడం చాలా పొరపాటు, అన్యాయం. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు వర్మ గారికి అనుకూలంగా తీర్పు వచ్చిన దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. 36 వార్డులలో కౌన్సిలర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి జై వర్మ. ఇప్పుడు జరిగే విషయాల మీద కానీ అభివృద్ధి పరంగా కానీ తనకు ఏ విధమైన ఊరట వస్తుంది? మళ్ళీ ఈ నియోజకవర్గానికి వర్మ గారు వస్తారనుకుంటున్నారా? మీ ఆలోచన? ఖచ్చితంగా వర్మ గారు వస్తారని అనుకున్నాం. పంచాయతీ బోర్డు నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగడానికి కారణం తన కృషి, తన పట్టుదల. ఎందుకంటే ప్రతి గ్రామాలలో చూసినా, ప్రతి మండలాల్లో చూసినా వర్మ గారి శిలాఫలకాలు ఉంటాయి. ఈరోజు చూసుకుంటే హైకోర్టులో జరిగిన దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మరి చెమట చుక్కకు సెంటు చుక్కకు జరిగిన యుద్ధంలో మరి వేలాది కోట్లు ఉన్న వెంకట్రావు గారు నిరుపేద కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వనమా వెంకటేశ్వరరావు గారిని తొక్కాలని కానీ, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కానీ, తన తండ్రి ఏచున్న సమయంలో కూడా తమ వయసు మళ్ళిన వ్యక్తిని ఇట్లా కోట్ల వెంబడి తిప్పడం అనేది నైతికంగా అది ఓడిపోయినట్టే. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చి 2018లో అత్యధిక మెజార్టీతోని వనమా వెంకటేశ్వరరావు గారే మా నాయకుడు, మా నియోజకవర్గానికి మంచి చేస్తారు. అభివృద్ధి అంటేనే వనమా అంటేనే అభివృద్ధి. ఈరోజు అలసిపోయిన గుండెలకు మళ్ళీ ఒక కొత్త ఊపిరినిచ్చింది సుప్రీంకోర్టు అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకునే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇళ్లల్లో కూడా ఏది చూసినా కూడా ఈరోజు ప్రతి టాపిక్ ఏదైనా కానీ వనమా వెంకటేశ్వరరావు విజయమే మాట్లాడుకుంటున్నారు, కానీ ప్రజలందరూ వేరే ఏది మాట్లాడుకుంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి గడపకు, ప్రతి మండలానికి అన్ని అందడం జరుగుతుంది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 150 కోట్ల అభివృద్ధి పనులను ముమ్మరంగా సాగించింది వనమా వెంకటేశ్వరరావు గారు అని చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మరి 40 నెంబర్ నుంచి కొత్తగూడెం దాకా LED లైట్లు అయినా కానీ అన్ని అభివృద్ధి పనులు, రోడ్లు, సీసీ రోడ్లు అన్ని ప్రతి ఒక్క పని చేయడం, ప్రతి ఒక్క శిలాఫలకాన్ని కరోనా టైంలో కరోనా కష్టకాలంలో ఉన్న మూడు సార్లు ఆపరేషన్ జరిగినా కూడా ప్రజల వద్దకే నేను ఉండాలి, ప్రజల కోసం నా చిర ఊపిరి కూడా ప్రజల కోసమే పనిచేస్తానని అలాంటి వ్యక్తిని నైతికంగా దెబ్బతీయడం కోసం, రాజకీయంగా దెబ్బతీయడం ఇదంతా కుట్ర అని తెలియజేస్తూ జై టీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై వర్మ గారు. మనతో పాటు కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్ సంతోష్ యాదవ్ తనని అడిగి చెప్పండి. సుప్రీంకోర్టు మాకు నిజంగా ఈరోజు నిజమైన దీపావళిలాగా మేము బాంబులు, బాణసంచా భారీ ఎత్తున కాల్చుకొని నిజమైన దీపావళి చేసుకుంటా ఉన్నాము. మాకు వనమా వెంకటేశ్వరరావు గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కొత్తగూడెం అభివృద్ధి ప్రదాత, పేదల మనిషి. అతను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రజల ఓట్లతో గెలిచింది కాబట్టి ప్రజల ఆదిరామణంతో ఈరోజు సుప్రీంకోర్టులో స్టే రావడం జరిగింది. ఆ యొక్క స్టే వచ్చిన సందర్భంగా మేము దీపావళి పండుగలాగా ఈరోజు మేము చేసుకుంటా ఉన్నాము. మా కొత్తగూడెం ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. లేకపోతే ఇప్పటి వరకు కూడా ఈ నెల రోజులలో చాలా అభివృద్ధి పనులు కుంటుపడిపోయినాయి. ప్రజలంతా కూడా చాలా బాధతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆ వర్మ గారికి తీర్పు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు అంతా కొత్తగూడెం నియోజకవర్గంలో పండగ వాతావరణం ఉంది. జై వనమ, జై తెలంగాణ. ఇంకో మున్సిపల్ కౌన్సిలర్ కౌన్సిలర్ బండారి. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో పండగ వాతావరణం ఏర్పడే రోజు. చరిత్రాత్మక నిర్ణయాల్లో ఈ యొక్క మంచి నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టు ప్రజల ఓట్లతో గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గారు ప్రజలాభిప్రాయాలతో ఈరోజు కింది ఇచ్చిన కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు వచ్చిన కోర్టు తీర్పును అందరూ ఆహ్వానిస్తూ కొత్తగూడెం ప్రజలంతా సంతోషంతో ఉన్నారు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని గందరగోళం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఈ తీర్పు రావడం కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ పండగ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా
అందరూ కలిసి కార్యకర్తల నుంచి నాయకుల దగ్గర కూడా ఈ రోజు దీపాల కన్నా ముందే ఈ రోజు దీపాలు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజులలో కూడా వనమేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రజల ఆదరణలతో మళ్ళీ ముందు ఉన్న 4 రోజులు వనమగారే మళ్ళీ గెలుస్తారు, వనమగారే ఈ గడ్డ మీద ఉంటారని నేను తెలియజేస్తున్నాను. జై వనమ. చూస్తున్నాం కదా, ఇప్పుడు పండుగ వాతావరణం చూస్తున్నాము. అదేవిధంగా వాళ్ళది ఆవేదన మరియు వారి సంతోషము ఏ విధంగా వెళ్ళబూస్తున్నారు. ఖచ్చితంగా వన్మ వెంకటేశ్వరరావుకు న్యాయం జరుగుతుంది. ఆయన ఎలాంటి పొరపాట్లు చేయలేదు. చిన్నది ఏదో కారణం చూపించి తన మీద ఇలాంటి అనర్హ వేటు వేయడము సరైనది కాదు. కాబట్టి ఖచ్చితంగా వీరు న్యాయస్థానంలో వీరికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జరగబోయే 15 రోజుల తర్వాత తీర్పు ఏదైతే ఉందో తనకు న్యాయంగా వస్తుంది. మళ్ళీ నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యేగా వస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్న చైర్పర్సనే కానీ కౌన్సిలరే కానీ ఇక్కడ ఉన్న నాయకులే కానీ చెప్తున్నారు. ఓజో స్టూడియో కెమెరామెన్ సాయితో మధ్యాహ్న కొత్తగూడెం జిల్లా ఈదునూరి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్.